దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అందరూ వదిలేస్తారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, అన్నీ పోయిన తర్వాత ఎవరు రారు. ఆరోగ్యం ఉన్నప్పుడు వస్తారు, ఆరోగ్యం పాడైపోతే మంచానికి పట్టారనుకోండి ఎవరు రారు. ఇది మనిషి నైజం. అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు, కానీ మనిషి నైజం అంతే. బలం ఉన్నప్పుడు వస్తారు, అధికారం ఉన్నప్పుడు వస్తారు, పలుకుబడి ఉన్నప్పుడు వస్తారు, మంచి పేరున్నప్పుడు వస్తారు, మనతో పనులు జరుగుతాయి అనుకున్నప్పుడు వస్తారు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తారు. అదే ఒకసారి నీ దగ్గర నుంచి అన్ని దూరం అయిపోయినాయి అనుకోండి, సొంత అన్న రాడు, సొంత అక్క రాదు, సొంత తమ్ముడు చెల్లెలు ఎవ్వరు రారు. ఎందుకు రారు అంటే, అమ్మో ఇంటికి వెళ్తే, అమ్మో ఫోన్ చేస్తే పైసలు అడుగుతారేమో, లేకపోతే ఏమైనా సహాయం అడుగుతారేమో అని ఇలాగున ఆలోచన చేసుకొని ఫోన్లు చేయరు, ఇంటికి కూడా రావడానికి ఇష్టపడరు. ఒకవేళ అడిగినా నా దగ్గర ఎక్కడుంది అంటారు. అంటే ప్రపంచంలో బయట జరుగుతున్న విషయాలు మీకు చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లేదు కదా, మనందరికీ తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను అంటున్నాడు దేవుడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్లో రాయబడింది, ఆయన కునుకని దేవుడు, ఆయన నిద్రపోనటువంటి దేవుడు అంట. ఆయనకు కునుకు కూడా రాదంట. మనం